విదేశీయులను తరిమేయటమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం కొత్త ఎక్స్పెడిట్ రిమూవల్ ఆర్డర్ను తీసుకొచ్చింది. ఎలాంటి న్యాయ విచారణతో సంబంధం లేకుండా అక్రమ వలసదారులను తరిమేసేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీకి అధికారాలను కట్టబెట్టింది. ఈ చట్టంతో లక్షలాది మంది భారతీయులకు ఇబ్బందులు తప్పవంటున్నారు న్యాయ నిపుణులు గీతా దమ్మన్న. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జాన్ కెల్లీ లక్షల మంది అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అతి త్వరగా అమెరికా నుండి పంపే విధంగా 2 మెమోస్ జారీ చేశారు. క్రితంలో విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సెక్షన్ 11(c)కి సంబంధించి ఈ మెమోస్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరణ అతి త్వరలో ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ ద్వారా రాబోతోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీకి ఈ మెమో ద్వారా ఎక్స్పెడిటెడ్ రిమూవల్ అధికార పరిధిని విస్తరించి మరిన్ని విస్తృత అధికారాలను ఇచ్చారు. ఎక్స్పెడిటెడ్ రిమూవల్ అంటే ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్కి ఏ రిమూవల్ ప్రొసీడింగ్స్ లేదా ఇమిగ్రేషన్ జడ్జ్ ద్వారా జ్యుడిషియల్ హియరింగ్ లేకుండానే ఎవరినైనా, ముఖ్యంగా అమెరికన్ నాన్ సిటిజన్స్ని అమెరికా నుండి బయటికి పంపే విధంగా ఆర్డర్స్ పాస్ చేయవచ్చును. అమెరికాలో ప్రస్తుతం 1 కోటి మందికి పైగా అక్రమంగా నివసిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో 3 లక్షల మంది భారతీయులున్నట్టు సమాచారం. కొత్త చట్టంతో వారందరికీ కష్టాలు తప్పవంటున్నారు గీతా దమ్మన్న. ప్రభుత్వ అంచనాల ప్రకారం దాదాపు 11 మిలియన్ల మంది అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్గా ప్రస్తుతం ఉన్నారు. అందులో దాదాపు 3 లక్షల మంది భారతీయులు ఉండొచ్చని ఒక అనధికార అంచనా. వీరందరికీ ఈ మెమో ద్వారా క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. అన్ఫార్చునేట్లీ ఈ ఎక్స్పెడిటెడ్ రిమూవల్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికీ లేదు. అంతేకాకుండా అప్పీలు కూడా చేయలేరు. అధికారంతో రోజు దాదాపు 2 లక్షల మందిని పట్టుకునే అవకాశం ఉంది. ఇది ఎన్ఫోర్స్ చేయడానికి దాదాపు 15,000 మంది కొత్త ఆఫీసర్స్ కూడా అవసరం అవుతారు. అంతేకాకుండా మరిన్ని డిటెన్షన్ ఫెసిలిటీస్ కూడా తెరవాల్సి ఉంటుంది.